2011 జూలై 13 ఒక సాధారణ సాయంత్రం. ముంబై నగరం తన రోజువారీ హడావిడిలో ఉంది. జనం ఆఫీసుల నుండి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. వీధులు జనంతో నిండిపోయాయి. దుకాణాలు వ్యాపారంలో బిజీగా ఉన్నాయి. కానీ ఈ సాధారణ రోజు కొన్ని నిమిషాల్లో భయంకరమైన విషాదంగా మారబోతోంది. సాయంత్రం 6:54 నుంచి 7:06 మధ్య ముంబైలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో జవేరీ బజార్, ఓపెరా హౌస్ మరియు దాదర్ వరుసగా 3 బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు 27 మంది ప్రాణాలను బలిగొన్నాయి మరియు 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భీతిని మరోసారి గుర్తు చేసింది. ముందుగా ఈ దాడులు ఎక్కడ జరిగాయో చూద్దాం. మొదటి పేలుడు జవేరీ బజార్లో. ఒక మోటార్ సైకిల్ పై దాచిన బాంబు సాయంత్రం 6:54 పేలింది. జవేరీ బజార్ అనేది ముంబైలోని బంగారు వ్యాపార కేంద్రం. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ప్రాంతం. ఈ పేలుడు అక్కడి దుకాణాలని, వీధులని ధ్వంసం చేసింది. రెండవ పేలుడు కేవలం 1 నిమిషం తర్వాత అంటే 6:55 ఓపెరా హౌస్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ఒక టిఫిన్ బాక్స్‌లో దాచిన బాంబు పేలింది. ఓపెరా హౌస్ అనేది వజ్రాల వ్యాపార కేంద్రం. ఇక్కడ వేలాది మంది పనిచేస్తారు. మూడవ మరియు చివరి పేలుడు 7:06 దాదర్ ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ పోల్ పై ఉంచిన బాంబు ద్వారా జరిగింది. దాదర్ అనేది ముంబైలోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ప్రాంతం. సాయంత్రం సమయంలో జనంతో నిండిపోయి ఉంటుంది. ఈ 3 పేలుళ్లు కేవలం 12 నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఈ దాడులు ఎంత ఖచ్చితంగా ప్లాన్ చేయబడ్డాయో చూపిస్తుంది. ఈ దాడులు ఉగ్రవాద దాడులుగా గుర్తించబడ్డాయి మరియు భారత ప్రభుత్వం వెంటనే దీన్ని తీవ్రవాద చర్యగా ప్రకటించింది. ముంబై పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెంటనే దర్యాప్తు ప్రారంభించాయి. ఈ దాడుల వెనుక ఎవరున్నారు అంటే దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పేరు బయటపడింది. ఈ సంస్థ భారతదేశంలో గతంలో కూడా అనేక బాంబు దాడులకి బాధ్యత వహించింది. ఈ దాడులకు మాస్టర్ మైండ్ గా యాసిన్ భట్కల్, ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు గుర్తించబడ్డారు. యాసిన్ భట్కల్ ఈ దాడులను సమన్వయం చేసినట్లుగా మరియు దీని లాజిస్టిక్స్ ని నిర్వహించినట్లుగా దర్యాప్తులో తేలింది. అతనితో పాటు మరికొందరు స్థానిక మరియు అంతర్జాతీయ ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు అనుమానించబడ్డాయి. ఈ దాడుల్లో ఉపయోగించిన పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్ ఆధారిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని దర్యాప్తులో తేలింది. ఈ బాంబులు చాలా జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి మరియు గరిష్ట నష్టాన్ని కలిగించేలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉంచబడ్డాయి. జవేరీ బజార్లో బాంబు ఒక గొడుగులో దాచబడిందని, ఓపెరా హౌస్ లో మామ్ హోల్ లో ఉంచబడిందని మరియు దాదర్లో ఒక ఎలక్ట్రిక్ పోల్ పై ఉంచబడిందని అధికారులు తెలిపారు. ఈ విధమైన ప్లానింగ్ ఈ దాడులు ఎంత నిర్దిష్టంగా జరిగాయో చూపిస్తుంది. పేలుళ్ల తర్వాత ముంబై నగరం ఒకసారిగా ఆగిపోయింది. ఫోన్ నెట్వర్క్లు జామ్ అయ్యాయి. కమ్యూనికేషన్ సిస్టంలు కొన్ని గంటల పాటు అందుబాటులో లేవు. జనం భయాందోళనలో ఉన్నారు మరియు నగరంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ముంబై పోలీసులు వెంటనే హై అలర్ట్ ప్రకటించారు మరియు ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు కూడా భద్రతను పెంచాయి. జాతీయ భద్రతా గార్డ్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మరియు ఇతర ఏజెన్సీలు ముంబైకి చేరుకొని దర్యాప్తుని వేగం చేశాయి. ఈ దాడులు జరిగిన వెంటనే స్థానిక ప్రజలు మరియు సామాజిక మాధ్యమాలు చాలా చురుగ్గా స్పందించాయి. ట్విట్టర్లో జనం సహాయం అందించనప్పటికీ ముందుకొచ్చారు. రక్తదానం, ఆహారం, రవాణా మరియు ఆశ్రయం వంటి సహాయాలను
అందించారు. ఈ సంఘటన ముంబై వాసుల స్పిరిట్ ఆఫ్ ముంబైని మరోసారి రుజువు చేసింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో స్థానికులు పెద్ద ఎత్తున సహాయం చేశారు. సైఫీ హాస్పిటల్, జేజే హాస్పిటల్ మరియు కేఎం హాస్పిటల్‌లో గాయపడిన వారికి చికిత్స అందించబడింది. దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ ముంబై పోలీసులు 2012 జనవరి 23న బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడులను ఆర్థిక సహాయం అందించిన ఒక నిందితుడిని 2014లో గోవాలోని డబోలింగ్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. 2012 మేలో మహారాష్ట్ర ఏటీఎస్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో 11 మంది నిందితుల పేర్లున్నాయి. వారిలో యాసిన్ భట్కల్, రియాజ్ భట్కల్ మరియు ఇతరులు ఉన్నారు. ఈ నిందితులపై హత్య, గాయపరచడం, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ మరియు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద నమోదులు చేయబడ్డాయి. ఈ దాడుల తర్వాత ముంబైలో భద్రతా వ్యవస్థలు మరింత కఠినతరం చేయబడ్డాయి. సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచడం, పబ్లిక్ ప్లేసెస్ లో పోలీసులను గస్తీని బలోపేతం చేయడం మరియు ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి. అయినప్పటికీ ఈ దాడులు ముంబైలో ప్రీ హాస్పిటల్ కేర్ మరియు ఆన్-సీన్ ట్రయాజ్ వంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ లో లోపాలను బయటపెట్టే స్థానిక బైస్టాండర్లు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో పెద్ద పాత్ర పోషించారు. కానీ ఈ సంఘటన ముంబైలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలో సమన్వయం లేకపోవడానికి హైలైట్ చేసింది. ఈ దాడులు జరిగిన ఒక దశాబ్దం గడిచిన కేసు విచారణ 2023లోనే ప్రారంభమైంది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టులో ఈ విచారణ జరుగుతోంది. 11 మంది నిందితులపై విచారణ జరుగుతోంది. కానీ కొందరు నిందితులు వేర్వేరు జైళ్లలో ఉండడం వల్ల విచారణలో ఆలస్యం జరిగింది. నిందితుల్లో ఒకరైన నదీం అఖ్తర్ షేక్ వేగవంతమైన విచారణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆలస్యం అతని హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. ఈ దాడులు ముంబై నగరంపై లోతైన ప్రభావం పెరిగేలా చూపాయి. జవేరి బజార్ మరియు ఓపెరా హౌస్ లో వ్యాపారులు భయంతో వణికిపోయారు. ఈ దాడుల వల్ల 300 కోట్లకి పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా. డైమండ్ మరియు బంగారు వ్యాపారాలు కొంత కాలం స్తబ్దుగా ఉన్నాయి. అయినప్పటికీ ముంబై వాసులు తమ స్థితిస్థాపకతను చూపించారు. నగరం మళ్ళీ తన సాధారణ జీవన రీతికి తిరిగి వచ్చింది. కానీ ఈ సంఘటనలు జనం మనసులో ఒక గాఢమైన గాయాన్ని మిగిల్చింది. ఈ దాడులు భారతదేశంలో ఒక ఉగ్రవాదం యొక్క నిరంతర బెదిరింపును గుర్తు చేస్తాయి. 1993 బాంబు దాడులు, 2006 ట్రైన్ బాంబు దాడులు మరియు 2008 26/11 దాడుల తర్వాత 2011 ట్రిపుల్ బాంబు దాడులు ముంబైని ఉగ్రవాదుల లక్ష్యంగా మరోసారి బయటపెట్టాయి. ఈ సంఘటనలు భారతదేశ భద్రతా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని హైలైట్ గా చేశాయి. అదే సమయంలో ఈ దాడులు ముంబై వాసుల సమైక్యతను మరియు ధైర్యాన్ని కూడా ప్రదర్శించాయి. ఈ దాడుల బాధితులకు పరిహారం అందించే విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. 2019లో బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులకు తక్షణ పరిహారం కొందరు బాధితులకు ఆలస్యంగా అందింది. ఈ సంఘటన భారతదేశంలో డిజాస్టర్ రిలీఫ్ సిస్టమ్ సమర్థత అవసరాన్ని బయటపెట్టింది. ముగింపుగా 2011 ముంబై ట్రిపుల్ బాంబు దాడులు ఒక విషాదకరమైన సంఘటన. ఇది ముంబై నగరాన్ని కదిలించింది. ఈ దాడులు ఉగ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని చూపాయి. అదే సమయంలో ముంబై వాసుల ధైర్యాన్ని మరియు స్థితిస్థాపకతను కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ సంఘటన నుండి భారతదేశం చాలా పాఠాలు నేర్చుకుంది మరియు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది. అయినప్పటికీ ఈ దాడులు మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గాయాన్ని మిగిల్చాయి. మీరు ఈ వీడియో ఇక్కడితో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ని చెప్పండి. మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారని మీ ఆలోచనలు మనతో పంచుకోండి. మరియు మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.
తద్వారా మన కొత్త వీడియోలు మీకు మిస్ కావు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉండండి హ్యాపీగా.